హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ గురించి ఇంట్రడక్షన్ సెకండ్ పార్ట్ చూద్దాం. నేను స్టాటిస్టిక్స్ గురించి ఇంట్రడక్షన్ ఫస్ట్ పార్ట్లో స్టాటిస్టిక్స్ అంటే ఏమి, గ్రూప్ డేటా అంటే ఏమి, మీన్ అంటే ఏమి, మీన్ని కొనుక్కోవడానికి 3 మెథడ్స్, డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఈ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ మోడ్ అండ్ మీడియం గురించి చదువుకుందాం. ఫస్ట్ మోడ్ చూద్దాం. మోడ్ అంటే ఏ మోడ్ ఈజ్ దట్ అమాంగ్ ద అబ్జర్వేషన్స్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఆఫన్. అంటే ఏమంటున్నారు, మోడ్ అంటే ఏమంట, అబ్జర్వేషన్స్లో చాలాసార్లు అక్కర్ అవుతుంది, చాలాసార్లు అదే అబ్జర్వేషన్ వస్తుంది, ఆ అబ్జర్వేషన్ని మోడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్గ్రూప్డ్ డేటాకి చెప్తాను చూడండి. ఎలా అంటే అన్గ్రూప్డ్ డేటాకి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 10 స్టూడెంట్స్కి ఒక టెస్ట్ కండక్ట్ చేశారు. 0 నుంచి 50 మార్క్స్కి టెస్ట్ కండక్ట్ చేశారు 10 మెంబర్స్కి. దాంట్లో వచ్చిన మార్క్స్ వచ్చి ఒకరికి 10 వచ్చాయి, ఒకరికి 5 వచ్చాయి, ఒకరికి 20, ఒకరికి 30, ఒకరికి 20, ఒకరికి మళ్ళీ 5, ఒకరికి 30, మళ్ళీ ఇంకొకరికి 30, మళ్ళీ 40, మళ్ళీ 50 ఇలా వచ్చాయి అనుకుందాం. 10 స్టూడెంట్స్ మార్క్స్ ఇవి. దీనికి మోడ్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే, ఏ అబ్జర్వేషన్ అయితే చాలాసార్లు రిపీట్ అయిందో దానిని మోడ్ అంటారు. 10 చూడండి, 10 ఒక్కసారి వచ్చింది, అది కాదు. 5 2 టైమ్స్ వచ్చింది, ఓకే. 20 2 టైమ్స్ వచ్చింది, ఓకే. తర్వాత 30 3 టైమ్స్ వచ్చింది, 41 టైం, 51 టైం. అంటే ఏది ఎన్నిసార్లు వచ్చింది ఒకవేళ మీరు రాసుకుంటే కనుక 5 వచ్చిన మార్క్స్ని 5 10 5 ఒక అబ్జర్వేషన్, 10 ఒక అబ్జర్వేషన్, 20 ఒక అబ్జర్వేషన్, 30 ఒక అబ్జర్వేషన్, 40 ఒక అబ్జర్వేషన్, 50 ఒక అబ్జర్వేషన్. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చాయి? 5 వచ్చి 2 టైమ్స్ వచ్చింది, 10 వచ్చి 1 టైం వచ్చింది, 20 వచ్చి 2 టైమ్స్ వచ్చింది, 30 వచ్చి 3 టైమ్స్ వచ్చింది, 40 వన్స్ 50 వన్స్. ఇప్పుడు దీంట్లో ఏది ఎక్కువసార్లు రిపీట్ అయిందో 3 టైమ్స్ వచ్చింది ఈ అబ్జర్వేషన్. సో మోడ్ ఆఫ్ దిస్ అన్గ్రూప్డ్ డేటా ఈజ్ 30. ఎందుకంటే అది చాలాసార్లు ఆ అబ్జర్వేషన్ రిపీట్ అయింది కాబట్టి ఏదైతే రిపీట్ అవుతుందో, చాలా ఫ్రీక్వెంట్గా వస్తుందో అది మోడ్. ఇదైతే రిపీట్ అయింది కాబట్టి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు రిపీట్ అవ్వదు, అన్నీ యూనిక్గా ఉంటాయి. 10 20 30 40 50 1 2 3 4 5 అలా అన్నీ యూనిక్గా ఉన్నాయి. అప్పుడు ఏంటి మోడ్ అంటే, మోడ్ వచ్చి 0 దీనికి. ఎందుకంటే ఏది రిపీట్ అవ్వట్లేదు, ఏది కూడా కామన్గా అంటే చాలాసార్లు ఫ్రీక్వెంట్గా రావట్లేదు కాబట్టి దానికి మోడ్ 0. అది అన్గ్రూప్డ్ డేటాకి అయితే సింపుల్, జస్ట్ ఏదైతే అబ్జర్వేషన్ చాలాసార్లు రిపీట్ అవుతుందో అది చూసుకొని దాని నుంచి కనుక్కుంటాం మోడ్. అదే గ్రూప్ డేటాకి అయితే అలా కాదు, ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏమి, మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఫార్ములా కొంచెం పెద్దదిగానే ఉంటుంది, కానీ మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకే వచ్చేస్తుంది. దాన్ని బై హార్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అది. ఓకే, దీంట్లో ఒక్కొక్క టర్మ్ ఏదో చూద్దాం. వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఎల్ ఏమంట, లోయర్ లిమిట్ అంట. మనం ఏదైనా ఒక ఇంటర్వెల్ తీసుకుంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఉంటుంది కదా, క్లాస్ ఇంటర్వెల్, దాంట్లో లోయర్ లిమిట్. దేని లోయర్ లిమిట్? మోడల్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్. తర్వాత హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. మనకు గ్రూప్ డేటాకి క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది కదా, దాంట్లో సైజ్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో అలాగా హెచ్ అది. F1 ఈజ్ ఈక్వల్స్ టు, F1 వచ్చి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. దేని ఫ్రీక్వెన్సీ? మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. అగైన్ మోడల్ క్లాస్ అని వచ్చింది. తర్వాత F0 వచ్చి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రెసీడింగ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్కి ముందు వచ్చే క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. మళ్ళీ ఇక్కడ మోడల్ క్లాస్ వచ్చింది, కానీ మోడల్ క్లాస్కి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. నెక్స్ట్ F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ తర్వాత వచ్చే క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F2. సో మనకి ఇవన్నీ తెలిస్తే జస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేసేస్తే మోడ్ వచ్చేస్తుంది. దీంట్లో అన్ని అండర్లైన్ చేశాను చూడండి. ఏంది మోడల్ క్లాస్ అంటే మనకు ఫస్ట్ మోడల్ క్లాస్ ఏది, ఇచ్చిన గ్రూప్ డేటాలో మోడల్ క్లాస్ ఏది తెలియాలి ఫస్ట్. అది ఎలా కనుక్కుంటామంటే, నేను ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుంటాను చూడండి. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ, ఇది సేమ్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనుకుందాం. క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to
50 ఇవి మార్క్స్ ఆబ్టైన్డ్. ఎంతమందికి వచ్చాయి 0 to 10 వరకు 2 మెంబర్స్కి వచ్చాయి, ఇది 3 మెంబర్స్ వరకు 3 మెంబర్స్కి వచ్చాయి, మళ్ళీ 2 మెంబర్స్ 1 2. ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాము, ఏది మోడల్ క్లాస్ని ఎలా కనుక్కుంటామంటే దీంట్లో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదండి చూడండి 3. దీని కరస్పాండింగ్ క్లాసే మోడల్ క్లాస్. సో ఇది మోడల్ క్లాస్ అంటే ఎలా కనుక్కుంటాము, దేని యొక్క ఫ్రీక్వెన్సీ హయ్యెస్ట్ ఉంటుందో అది ఆ కరస్పాండింగ్ క్లాస్ వచ్చి మోడల్ క్లాస్. ఇప్పుడు దీని నుంచి మనము ఏం రాయొచ్చు చూడండి, మోడల్ క్లాస్ ఏమనుకున్నాము రాసేద్దాం, ఒకసారి నీకు చెప్తాను, మళ్ళీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. కానీ నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది చూద్దాం. మోడల్ క్లాస్ వచ్చి 10 to 20. ఎల్ అంటే ఏమి, మనకు ఈ వాల్యూస్ అన్నీ కావాలి కదా, ఎల్ హెచ్ F1 F0 F2 కావాలి, అప్పుడే మనము దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయగలుగుతాం. ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇది మోడల్ క్లాస్, దీని లోయర్ లిమిట్ ఇది అంటే 10. నెక్స్ట్ హెచ్ అంటే ఏమన్నా నేను సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అంటే 10 - 0 20 - 10 ఏది చేసినా కూడా కరెక్ట్ ఒకే ఆన్సర్ వస్తుంది. సో 0 to 10 - 0 అంటే 10, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ హెచ్ కనుక్కోవడానికి ఫార్ములా. తర్వాత F1 అంటే ఏం చూడండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మన మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 3. F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. మన మోడల్ క్లాస్ ఉంది, దానికంటే ప్రిసీడింగ్ అంటే ముందున్న ఇది ఈ మోడల్ క్లాస్, ఈ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే 2. నెక్స్ట్ F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. మన మోడల్ క్లాస్కి సక్సీడింగ్ అంటే నెక్స్ట్ ఈ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే మాది కూడా 2. ఇప్పుడు వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మీకు నేను ఇచ్చిన జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్న ప్రాబ్లం యొక్క మోడ్ వచ్చేస్తుంది. మన ఎగ్జాంపుల్గా ఇంకొక ప్రాబ్లం తీసుకుంటాను బుక్లో ఉండేది, దాన్ని సాల్వ్ చేద్దాం, ఇంకా మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఏమది, ఏ సర్వే కండక్టెడ్ ఆన్ 20 households in a locality by a group of students resulted in the frequency table for the number of family members in a household. అంటే ఏమంటున్నారు, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళి ఒక 20 houses వెళ్ళి డేటా కలెక్ట్ చేశారంట, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అని. దాన్ని వీళ్ళు ఇలా టేబుల్ ఫామ్లో పెట్టారు. అదేమది ఫ్యామిలీ సైజు 1 to 3 ఉన్న వాళ్ళకి ఒక క్లాస్ ఇంటర్వెల్గా 3 to 5 5 to 7 7 to 9 9 to 11 అని వాళ్ళు డివైడ్ చేశారు. తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ 1 to 3 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ 7, అలాగా 3 to 5 ఉన్న వాళ్ళు 8, 5 to 7 ఉన్న వాళ్ళు 2, 7 to 9 ఉన్న వాళ్ళు 2, 9 to 11 ఉన్న వాళ్ళు 1, ఇలా వాళ్ళు పెట్టారు. ఇప్పుడు దీనికి మీరు మోడ్ కనుక్కోండి అని అంటున్నారు. మోడ్ కనుక్కోవాలంటే ఇక్కడ మనకు ఉంది ఫార్ములా. ఇది ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమి గ్రూప్ డేటా. సో ఇప్పుడు గ్రూప్ డేటాకి మనం ఆ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేయాలి. ఇంకొకటి, మనం ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే ముందు, గ్రూప్ డేటా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ డేటా వచ్చి ఎక్స్క్లూజివ్ డేటానా ఇంక్లూజివ్ డేటానా అని ఖచ్చితంగా చూడాలి. ఎక్స్క్లూజివ్ డేటా అంటే ఏమి, ఇంటర్వెల్ ఇక్కడ ఫస్ట్ ఇంటర్వెల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సెకండ్ ఇంటర్వెల్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి, ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి, ఇలాగే ఉండాలి. అది ఎక్స్క్లూజివ్ డేటా. అలా ఉంటేనే మన ఫార్ములాస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఉన్న డేటాని తీసి మనము సాల్వ్ చేసేయచ్చు. ఒకవేళ ఇలా లేవు 1 to 3 నెక్స్ట్ ఇంటర్వెల్ 4 to 6 4 to 5 ఉంది, అలా ఉందనుకోండి, అలా ఉన్నప్పుడు అది ఇన్క్లూజివ్ డేటా. ఇన్క్లూజివ్ డేటాని ఏం చేయాలి, ఫస్ట్ మనము ఇన్క్లూజివ్ డేటాని ఎక్స్క్లూజివ్ డేటా లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం, లోయర్ లిమిట్స్ని -0.5 చేస్తాము, అప్పర్ లిమిట్స్ని +0.5 చేస్తాం. అప్పుడు అదేమవుతుంది, ఇన్క్లూజివ్ డేటా నుంచి ఎక్స్క్లూజివ్ డేటాలో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేలాగా కన్వర్ట్ అవుతుంది డేటా. మీకు ఒకవేళ నేమ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి, ఎక్స్క్లూజివ్ ఇన్క్లూజివ్ వదిలేయండి, జస్ట్ ఇచ్చిన ఇంటర్వెల్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ అయిందా లేదా చూసుకోండి. ఎండ్ అవ్వట్లేదా, లోయర్ లిమిట్ నుంచి -0.5 చేయండి, అప్పర్ లిమిట్ నుంచి +0.5 చేయండి, అన్ని వాల్యూస్కి చేయండి. ఓకే, ఒకవేళ సేమ్ నుంచి స్టార్ట్ ఎండ్ అవుతుందా అంటే ఇదే ఫామ్లో మనకు కావాల్సింది, అదే ఎక్స్క్లూజివ్ డేటా. సో మనం డైరెక్ట్గా ఈ ఫామ్లోకి అప్లై చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనము ఇవన్నీ కనుక్కునే ముందు మోడల్ క్లాస్ కనుక్కోవాలి. మోడల్ క్లాస్ ఎలా కనుక్కుంటాం, ఇది ఫ్యామిలీ సైజ్ అంటే ఇది క్లాస్ ఇంటర్వెల్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే ఫ్రీక్వెన్సీ Fi. ఇప్పుడు మోడల్ క్లాస్ కనుక్కోవాలంటే దేని యొక్క ఫ్రీక్వెన్సీ హయ్యెస్ట్గా ఉంటుందో, ఇక్కడ ఏది హయ్యెస్ట్ చూడండి, 8 అనేది హయ్యెస్ట్. సో దిస్ ఈజ్ ద మోడల్ క్లాస్. ఓకే, ఇప్పుడు
దీని నుంచి మనము ఎల్ F1 F0 హెచ్ కనుక్కుందాం. F1 F0 F1 F2 అండ్ హెచ్ కనుక్కుందాం. ఫస్ట్ మనం ఏమి రాసుకుందాం, మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 3-5. L ఈజ్ ఈక్వల్స్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ 3. నెక్స్ట్ F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ 8. F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ టు మోడల్ క్లాస్, అంటే ఇది దీనికంటే ముందున్నది 7. నెక్స్ట్ F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ టు అవర్ మోడల్ క్లాస్, అంటే దీని సక్సీడింగ్ ఇది, దీని యొక్క ఫ్రీక్వెన్సీ 2. ఇంకా ఏం కావాలి మనకి, హెచ్ కావాలి. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. 3-1 5-3 ఏది చేసినా కూడా ఏమొస్తుంది, 3-1 అంటే 2. ఇప్పుడు వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అంటే 3 ప్లస్ F1 అంటే 8 మైనస్ F0 అంటే 7 డివైడెడ్ బై 2F1 2 ఇంటూ 8 మైనస్ F0 అంటే 7 మైనస్ F2 అంటే 2 ఇంటూ 2 ఏమొస్తుంది, 3 ప్లస్ 8 మైనస్ 7 1 బై 2 ఇంటూ 8 16 మైనస్ 9 16 మైనస్ 9 ఏమొస్తుంది, 7 వస్తుంది. 7 ఇంటూ 2 దట్స్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 3 ప్లస్ 2/7. దీనికి ఎల్సిఎం 7 తీసుకుంటే 7 3 21 ప్లస్ 2 21 ప్లస్ 2 23/7. దీన్ని సాల్వ్ చేయండి. 23/7 ఎంత వస్తుంది చూడండి. మనకు చాలా ఎక్కువ డిజిట్స్ వచ్చినా కూడా అన్ని రాయాల్సిన అవసరం లేదు. డెసిమల్ తర్వాత దీన్ని డివైడ్ చేస్తే డెసిమల్ తర్వాత వచ్చే వాల్యూస్ ఒక 2-3 వాల్యూస్ రాస్తే సరిపోతుంది. 23ని 7తో ఇది చేయండి. 7 3s 21 2 వస్తుంది, పాయింట్ పెట్టుకోండి 0. 7 2s 14 6 వస్తుంది, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. 7 6 3.26. కావాలంటే మీరు ఇంకా ఎక్కువ రాయాలంటే 3.26 దాని తర్వాత ఇంకో 2-3 పాయింట్స్ రాయొచ్చు, లేదంటే ఇలా కూడా వదిలేయచ్చు. కానీ బెటర్ డెసిమల్ ఫామ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆన్సర్స్ వాళ్ళు. సో పాయింట్ తర్వాత ఇంకొకటి చేయండి మీరు, 3.268 ఏమో వస్తుంది. ఓకే, సో మెయిన్గా ఏమంటే మోడ్ని కనుక్కోవడానికి ఫస్ట్ ఇచ్చిన గ్రూప్ డేటాలో ఇచ్చిన డేటా ఎక్స్క్లూజివ్ డేటానా కాదా, తర్వాత దాని నుంచి మోడల్ క్లాస్ కనుక్కోవాలి. మోడల్ క్లాస్ నుంచి ఈ వాల్యూస్ అన్నీ మనకు కావాల్సిన వాల్యూస్ ఎల్ F1 F0 F2 కనుక్కొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేయాలి. అంతే, చాలా సింపుల్. ఓకే స్టూడెంట్స్, మనకు నెక్స్ట్ ఈ చాప్టర్లో లాస్ట్ టాపిక్ వచ్చి మీడియన్ అంటే ఏమి, ఇట్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ద డేటా. అంటే ఏమంటున్నారు, మనకు అబ్జర్వేషన్ ఆఫ్ ద డేటా అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఈ మీడియన్ వచ్చి మిడిల్ మోస్ట్ డేటా అంట. ఇది మీడియన్ ఇచ్చేది ఆ డేటా. అది ఎలా కనుక్కుంటాం అంటే అన్గ్రూప్డ్ డేటాకైతే చూడండి, అన్గ్రూప్డ్ డేటాలో సిమిలర్గా మనం ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేసినట్టు సిమిలర్గా మార్క్స్ తీసుకుందాం. వచ్చిన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ 10 20 5 7 30. ఒక 7 స్టూడెంట్స్ తీసుకుందాం, 3 4 5 అయ్యాయి, మళ్ళీ 40 50. అన్గ్రూప్డ్ డేటాలో మీడియన్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఎయిదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఏదో ఒక ఆర్డర్లో రాసేయాలి. మనం అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ అంటే లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు. లోయెస్ట్ ఏది 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 10, నెక్స్ట్ 20 30 40 50. దీనిలో మిడిల్గా వచ్చే వాల్యూ, మధ్యలో వచ్చే వాల్యూ, ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి ఒకటే వస్తుంది మిడిల్ వాల్యూ. అదేమది ఎలా కనుక్కుంటాం, ఇది క్యాన్సిల్ చేయండి, ఫస్ట్ లాస్ట్. సో 20 ఈజ్ ద మీడియన్ ఆఫ్ దిస్ డేటా. దీనికైతే సింపుల్గా ఆడ్ ఉన్నాయి కాబట్టి ఒకటి మిగిలిపోయింది. అదే కనుక ఈవెన్ ఉందనుకోండి, 30 ఉంది, ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ 42 అని ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 40 వస్తుంది, ఇక్కడ 42 అని వస్తుంది, 42, 50 అని వస్తుంది. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే అప్పుడు ఇవన్నీ క్యాన్సిల్, ఇవి రెండు మిగులుతాయి. అప్పుడు 20 30 రెండు మిగులుతాయి. అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటికి మధ్యలో వచ్చిన వాల్యూస్కి యావరేజ్ తీయాలి. 20 + 30/2 ఇది యావరేజ్. 50/2 25, 2 1s 2 5s. ఓకే, 2 2s 2 5s 25.
అది మీడియన్ అవుతుంది. దీన్ని ఒక ఫార్ములాలో పెడితే ఎలా అంటే, ఈ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు n+1/2 టర్మ్, n అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ముందు నేను 7 తీసుకున్నాను కదా, 7 + 1/2 అంటే 8/2 అంటే 4, ఫోర్త్ టర్మ్. ఇది నేను ఇప్పుడు రాశాను కదా, లాస్ట్లో రాసి తీసేయండి. అంటే 7 ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫోర్త్ టర్మ్ 1 2 3 4 5, సారీ అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత 1 2 3 4, సో ఫోర్త్ టర్మ్. అదే కదా అని చెప్పింది 20. అదే కనుక ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అప్పుడు ఎలాగా, అప్పుడు ఏం ఫార్ములా అంటే n/2, n/2 + 1, దీనికి యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n+1/2 టర్మ్. అంటే n అంటే ఏమి, మళ్ళీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది యాడ్ చేసిన తర్వాత n/2 అంటే ఎన్ని వచ్చేవి, 8 కదా, 8/2 అంటే ఏమిది, n/2 అనేది 4 అవుతుంది. 8/2 + 1 అంటే 5th, 4th అండ్ 5th. అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత 1 2 3 4 5, ఈ రెండు టర్మ్స్కి యావరేజ్ తీసుకోవాలి ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు. ఇది అన్గ్రూప్డ్ డేటాకి. అదే గ్రూప్ డేటాకి అయితే ఎలాగా అంటే, గ్రూప్ డేటాకి ఇలా మనం డైరెక్ట్గా అబ్జర్వేషన్స్ ఉండవు కాబట్టి దానికి ఒక ఇంటర్వెల్స్లో ఉంటుంది అది. సో అప్పుడు ఎలాగా మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ డేటా తీయడం అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. అదేమి ఫార్ములా అంటే మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు L + n/2 - CF/F × H. ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది ఫార్ములా అని అనుకోవద్దండి. ఇది కూడా సేమ్, మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ప్రాక్టీస్ చేసి 4-5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటా ఈ ఫార్ములా ఒక్కొక్క ప్రాబ్లంలో రాస్తూ ఉంటే మీకే వచ్చేస్తుంది. అది గేమ్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో 1 టర్మ్ ఏమో చూద్దాం. వేర్ L ఈజ్ ఈక్వల్స్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకు అబ్జర్వేషన్స్ ఇస్తారు కదా, ఫ్రీక్వెన్సీ FI, ఇది ఇక్కడైతే గ్రూప్ డేటాలో అయితే అది FI అనుకుంటాం అబ్జర్వేషన్స్. వాటన్నిటిని యాడ్ చేస్తే టోటల్గా వచ్చే వాల్యూ అది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రెసీడింగ్ ద మీడియన్ క్లాస్. దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది. ఇక్కడ కూడా వచ్చింది చూడండి, మీడియన్ క్లాస్ అని వచ్చింది. ఏమంట, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్, దేని యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రెసీడింగ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ నుండి పైన ఉన్న దాని యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. తర్వాత F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మళ్ళీ ఇక్కడ మీడియన్ క్లాస్ వచ్చింది. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. H అంటే మనకు నార్మల్ క్లాస్ సైజ్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే క్లాస్ సైజ్ వచ్చేస్తుంది. దీన్ని అంటే ఈ ఫార్ములాలో మెయిన్గా చూడండి ఏం కావాలి మనకి, మీడియన్ క్లాస్ అంటే ఏమి అది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా కూడా ఒక 1-2 మార్క్స్లో జస్ట్ ఫార్ములాని రాసి దాన్ని ఒక్కొక్క టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా అడుగుతారు. ఈ ఫార్ములాని కూడా మోడ్ ఫార్ములా అని కూడా. కాబట్టి ఆ రెండు ఫార్ములాస్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క టర్మ్ ఏమి అని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. 1-2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఒక ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకుందాం ఎలా మీడియన్ తీయాలనేది గ్రూప్ డేటాకి. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చి మార్క్స్ ఆబ్టైన్, అదే మన సిమిలర్గా ఒక క్లాస్లో పిల్లలకి వచ్చిన మార్క్స్ ఆబ్టైన్ వచ్చి 50 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు. దాంట్లో 0 to 10 అనే ఇంటర్వెల్ తీసుకున్నారు. 10 ఇంటర్వెల్ అని తీసుకున్నారు. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇంతమందికి మార్క్స్ వచ్చాయి అని ఈ డేటా. దీనికి మనము మీడియన్ కనుక్కోవాలి, అంటే మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ డేటా కనుక్కోవాలి. మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఇచ్చిన డేటా ఎక్స్క్లూజివా ఇన్క్లూజివా, అంటే ఎక్కడైతే ఫస్ట్ ఇంటర్వెల్ ఎండ్ అవుతుందో సెకండ్ ఇంటర్వెల్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా లేదా. ఓకే, ఇక్కడ 10 నుంచి ఎండ్ అయింది, 10కి స్టార్ట్ అయింది, 20 ఎండ్ అయింది, 20 స్టార్ట్ అయింది. సో మనకు కావాల్సిన ఫామ్లోనే ఉంది, ఎక్స్క్లూజివ్ డేటాలోనే ఉంది. కాబట్టి మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి. మనము మీడియన్ కనుక్కోవాలంటే ఏమేమి కావాలి చూడండి, L కావాలి, N కావాలి, CF కావాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి, హైట్ కావాలి, సైజ్ ఆఫ్ ద క్లాస్ కావాలి. దీన్ని ఫస్ట్ మనము ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో పెడదాం. మార్క్స్ ఆబ్టైన్డ్, ఎందుకంటే మనకు మనము N కొనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి వచ్చిన FI, ఇది మొత్తం ఇది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత F అనేది FL ఇంకా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనము మీడియన్ క్లాస్ కనుక్కున్న తర్వాత కనుక్కుంటాము, కానీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అయితే కనుక్కోవాలి. అందుకని నేను టేబుల్ రాస్తున్నాను. ఫస్ట్ మార్క్స్ ఆబ్టైన్డ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది క్లాస్ ఇంటర్వెల్, ఇది FI. (0 to 10, 10 to 20, 20 to
30, 30 to 40, 40 to 50. 5, 3, 4, 5, 3. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా నుంచి. దీని నుంచి మనము ఫస్ట్ మీడియన్ కనుక్కోవాలంటే ఫస్ట్ నెక్స్ట్ మన కాలం ఏం రాయాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ కనుక్కోవాలి. అన్ని అబ్జర్వేషన్స్కి క్లాస్ ఇంటర్వెల్స్కి మనము ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటాము అంటే క్యుములేటివ్ అంటేనే దానిలోనే ఉంది. క్యుములేటివ్ అంటే అడిషన్ అని అర్థం. మనము పైన ఫ్రీక్వెన్సీ నుంచి కిందకి వెళ్ళేసరికి పైన ఉన్న వాటిని అన్నింటినీ యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. అప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు 5కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్న డేటా దీనిపైన ఉన్న డేటా. ఇక్కడ 5 ఉంది, దీనిపైన ఏమీ లేదు, అంటే 5 ప్లస్ ఏమీ లేదు కాబట్టి 5నే. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఇక్కడ దీనికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఈ డేటా ప్లస్ దీనిపైన ఉన్న డేటా అంతా 3 + 5. నేను ఇంకొకలాగా ఇక్కడ షార్ట్కట్గా కూడా చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇక్కడ వచ్చిన డేటాని కింద ఉన్న ఫ్రీక్వెన్సీతో అడిషన్ చేసేయండి. 5 + 3 8. నెక్స్ట్ దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడ కింద ఉన్న డేటాతో అడిషన్ చేసేయండి. ఇంకొకలాగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, దేనికైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలో ఆ డేటా ప్లస్ దాని పైన ఉన్న డేటాస్ అన్నింటినీ యాడ్ చేసేయాలి. అదే క్యుములేటివ్ అని చెప్తున్నారు. 8 + 4 ఎంత? 12. నెక్స్ట్ దీనికి కనుక్కోవాలంటే 12 + 5 ఎంత? 17. దీనికి కనుక్కోవాలంటే 17 + 3 ఎంత? 20. ఎన్ అంటే ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం. మనకు యాక్చువల్గా సిఎఫ్ ఏది కావాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మనం మీడియన్ క్లాస్ ఇంకా కనుక్కోవాలి, దానిపైన ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. అది అట్లే పెడదాం. దానికంటే ముందు మనం ఎన్ కనుక్కుందాం. ఎందుకంటే ఎన్ ఈజీ. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇదంతా యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 + 8. ఇక్కడ వచ్చి 5 + 5 10, 4 + 6 10, 10 + 10 20. యాక్చువల్గా ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ లాస్ట్లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చి ఉంటుంది కదా, లాస్ట్ దానికి ఇది 2 ఈక్వల్ అవ్వాలి. అప్పుడే అది మీరు చేసిన ప్రాసెస్ కరెక్ట్, లేదంటే ఎక్కడో తప్పిపోయిందని చూసుకోవాలి ఒకసారి మళ్ళీ. ఓకే, ఎన్ కనుక్కున్నాం. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ ఉన్న అబ్జర్వేషన్స్ అన్నింటినీ యాడ్ చేసేస్తే వచ్చే వాల్యూ ఎన్. ఇప్పుడు మీడియన్ క్లాస్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఎలాగో మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినండి ఎలా కనుక్కుంటామంటే ఎన్ ఉంది కదా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దీన్ని బై 2 చేయండి. n/2. n ఎంత? 20. 20/2. 2 ones 2 10s 10. ఇక్కడ వచ్చింది కదా, ఈ వాల్యూ కంటే ఎక్కువగా ఉండే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ దేంట్లో? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో. నార్మల్ ఫ్రీక్వెన్సీలో కాదు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో దీనికంటే ఎక్కువగా ఉండే నెక్స్ట్, కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా చాలు. ఓకే, ఇది 10 వచ్చి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు 10 కంటే ఎక్కువ కావాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో వెతకాలి. సో 10 ఫస్ట్ది 5 పెద్దది కాదు. నెక్స్ట్ డేటా 8 10 కంటే పెద్దదా? కాదు. నెక్స్ట్ 12 10 కంటే పెద్దదా? అవును. అంటే ఏదైతే నెక్స్ట్ n/2 కంటే నెక్స్ట్ కొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాసే ఇదే మనకు మీడియన్ క్లాస్. ఏమిది? మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ కనుక్కోవడం చాలా 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 ఇంపార్టెంట్ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఇప్పుడు మీడియన్ క్లాస్ కనుక్కున్నాం కదా, మనము ఫైనల్గా ఈ ఫార్ములాలో ఇవన్నీ ఎల్, సిఎఫ్, ఎఫ్ అండ్ ఎన్హెచ్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి మీడియన్ అనే వాల్యూ వస్తుంది కదా, ఆ మీడియన్ వచ్చే డేటా ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ డేటా వచ్చి ఈ 20 to 30 ఈ రేంజ్లోనే రావాలి. అప్పుడే అది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనం చేస్తుంది ఏమి? మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్. మీడియన్ క్లాస్లోనే వస్తుంది ఆ మీడియన్ వాల్యూ. ఓకే, అది ఒక చెక్ పాయింట్ అన్నమాట మీకు. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని కనుక్కుందాం. మీడియన్ క్లాస్ కనుక్కునేసాం కాబట్టి ఫస్ట్ ఎల్ అంటే ఏమి? లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇది మీడియన్ క్లాస్, దీని లోయర్ లిమిట్ ఏమి? 20. నెక్స్ట్ ఏం కావాలి? ఎన్ ఆల్రెడీ మనం కనుక్కునేసాం. నెక్స్ట్ సిఎఫ్ అంటే ఏమి? ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ తప్పులు చేస్తారు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్. ఏదది? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద
ప్రిసీడింగ్ క్లాస్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అంటే మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ కాదు, దానికంటే పైన ఉన్న ప్రిసీడింగ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదది, ఇది కాదు, అందరూ ఇది తీసుకుంటారు, దీనికంటే పైన ఉన్నది 8. దీన్ని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పైన ఉన్నదే తీసుకోవాలి. మీడియన్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఆన్సర్ మీకు రాంగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమి, ఇక్కడ ఎన్ కూడా రాసేద్దాం. ఎన్ ఎంత వచ్చింది మనకి 20. నెక్స్ట్ ఏం కావాలి, హెచ్ అంటే ఏమి, సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఎలా కనుక్కుంటాం, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, ఏది చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏమి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఏమి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాదు, మళ్ళీ మీరు తప్పులు చేయకూడదు. ఫ్రీక్వెన్సీ అంటే ఇది మన మీడియన్ క్లాస్, దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 4. ఈ డేటా అంతా తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయండి, మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఆ ఆన్సర్ ఖచ్చితంగా ఈ 20-30 రేంజ్ మధ్యలోనే రావాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం రండి. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. ఎల్ అంటే 20 ప్లస్ ఎన్ అంటే 20/2 మైనస్ సిఎఫ్ ఎంత 8. ఒక్కొక్కసారి వాల్యూస్ రాసుకున్న తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవన్నీ కరెక్ట్గా రాసుకోండి, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. నెక్స్ట్ ఏమి, ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఎంత 4 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. దీన్ని సాల్వ్ చేసేయండి. 2 2s 2 5s 20 ప్లస్ 2 1s 2 10s 10 మైనస్ 8 2 బై ఇక్కడ కూడా 2 ఉంది ఇంటూ 5. 2 1s క్యాన్సిల్ అయిపోయింది. 20 ప్లస్ 5 ఎంత 25. 25 is the median of this particular problem. చూడండి వచ్చిన ఆన్సర్ మీడియన్. ఈ మీడియన్ క్లాస్ రేంజ్లో ఉందా లేదా, ఉంది, 20-30 రేంజ్లోనే ఉంది. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. అది ఒక చెక్ అన్నమాట. మీరు ఆన్సర్ కనుక్కున్న తర్వాత మనం చేసింది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి. దీనికి మెయిన్ ఏమంటే ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఉన్న ఎక్స్క్లూజివ్ డేటాలోనే ఉందా లేదా, ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అయిందా లేదా, అది ఒకటి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇచ్చిన దాని నుంచి ఇచ్చిన 2 డేటాస్ నుంచి ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటాం, ఫ్రీక్వెన్సీ కిందకి వెళ్ళేటప్పటికి మనం పైన ఉన్న ఫ్రీక్వెన్సీ అన్నింటినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. తర్వాత ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n = 20 చేస్తే n = కనుక్కుంటాం కదా, దాన్ని n/2 చేయాలి. n/2 చేస్తే వచ్చిన వాల్యూ ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడైతే జస్ట్ కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ వచ్చి మీడియన్ క్లాస్. ఒక్కసారి మనం మీడియం క్లాస్ కనుక్కునేసామంటే మిగతా మనకు కావాల్సిన ఎల్, సిఎఫ్, హెచ్ఎఫ్ అన్నీ మనము ఈజీగా కనుక్కుంటాం. సో మీడియన్ క్లాస్ని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు వచ్చే మీడియన్ వాల్యూ కూడా ఆ మీడియన్ క్లాస్ రేంజ్లోనే రావాలి, అప్పుడే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.